ధనాన్ని అభివృద్ధి చేసుకోవటం, ధనం సంపాదన పెంచుకోవటం ఎలా అని తెలుసుకుంటున్నాం. ఇది ప్రధానంగా స్త్రీలు చేయవలసినటువంటిది. పసుపు చిన్న చిన్న మన శనగ్గింజల్లాగా తడిపి చక్కగా రౌండ్స్గా శనగ్గింజల్లాగా ఒక 108 చేసి పక్కన పెట్టుకోండి. ఒక 108 చేసి ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా చేతికి వచ్చేటట్టుగా చేసి పెట్టుకోండి. ఒక 4 మూలల 4 తమలపాకులు, మధ్యలో ఒక తమలపాకు, 5 తమలపాకులు పెట్టండి. ఈ మీ మధ్య దాంట్లో లక్ష్మీదేవి రూపు కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ, ప్రతిమ లాంటిది కానీ, లేదా 9 ముఖములు కలిగిన రుద్రాక్షను కానీ పెట్టండి. ఇంకా అవకాశం ఉంటే గణేశముఖి రుద్రాక్ష పెట్టండి, చాలా విశేషం. ఇంకా అవకాశం ఉంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి మహాలక్ష్మి రుద్రాక్ష పెట్టండి. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి విశేషం. ఈ 4 కూడా క్రాసులో జ్యోతులు కనిపించేటట్టుగా పెట్టండి. అంటే ఇలా పెట్టామనుకోండి, మూలలు ఎలా ఉంటాయి అలా. మధ్యలో ఈ గౌరీదేవిని లేకపోతే లక్ష్మీ అమ్మవారి ఆ రూపు కానీ పెట్టి, లక్ష్మీ అష్టోత్తర నామం ఒక్కొక్క నామానికి ఒక పుష్పం, ఈ ఒక పసుపు శుద్ధ, ఒక పుష్పం, ఒక పసుపు శుద్ధ. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఇలా అమ్మ నామం ఒక్కొక్క నామంతో ఒక పసుపు ఉండని ఒక పుష్పాన్ని అమ్మకి సమర్పించండి. అలా షోడశోపచార పూజ చేసి ఇది నైవేద్యం పెట్టండి. ఇలా చేయటం ద్వారా సర్వదారిద్ర్యములు పరిహరింపబడతాయి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని చక్కగా మీరు సమృద్ధిగా పొందగలిగేటువంటి వారు అవుతారు.